గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వైష్ణవి హత్య జరిగిన ప్రదేశాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ పరిశీలించారు. ఇప్పటి వరకు ప్రియుడే వైష్ణవిని హత్య చేశారని అందరూ భావించారు. అయితే వైష్ణవి హత్య కేసులో ప్రియుడు లోకేష్ పాత్ర లేదని డీఐజీ కోయా ప్రవీణ్ స్పష్టం చేశారు. వైష్ణవి గండికోట రంగనాయకుల స్వామి గుడి వెనుక భాగంలో విగత జీవిగా మారటం వెనుక కీలకమైన ఆధారాలు కొద్దిసేపటి క్రితమే లభ్యమైనట్లు డీఐజీ చెప్పారు. హత్య ఎవరు చేశారన్నది సాయంత్రం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. వైష్ణవి కుటుంబ సభ్యులు సోమవారం గండికోటకు వచ్చి వెళ్లనున్నారు. వైష్ణవి సోదరుడు సురేంద్ర 20 నిమిషాల పాటు గండికోటలో ఉన్నారని డీఐజీ తెలిపారు. అయితే అందరూ భావిస్తున్నట్లే వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది ప్రియుడు చేసిన హత్య కాదు, పరువు హత్య అన్నట్లుగా పోలీసుల విచారణ సాగిస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని కూడా కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి జిల్లాలో చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి ఇక్కడ శవమై నిన్న మనకి బయటపడడం జరిగింది. దాని గురించి మొత్తం నిన్నటి నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా దాన్ని ఛేదించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆనమాళ్ల ప్రకారం ఆ యువతిని ప్రియుడు వచ్చి సుమారు 8 గంటల సమీపంలో గండికోటకి వాహనం మీద తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రైవేట్ లాడ్జ్ లో 2 గంటలు ఇద్దరు గడిపారు. గడిపిన తర్వాత గండికోట గుమ్మం దగ్గరలో కోట గుమ్మం దగ్గరలో 10 గంటల 40 నిమిషాలకి విడిచిపెట్టి ఆయన ఆ ప్రియుడు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత 11 గంటల సమీపంలో ఈ రంగనాయక స్వామి మందిరంలో ఆమె బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ ఉంటాం అనేది మనకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. నిన్న ప్రొద్దుట ఆమె శవమై మనకి ఇక్కడ ఈ రంగనాథ స్వామి ఆలయం వెనక భాగంలో ఆమె శవం పడి ఉండటం, ఆమె ఏమంటారు టాప్ పైన వేసుకున్న వస్త్రాలు ఒలిచి వేసి ఉండటం అన్నీ చూసాం. చాలా దిగ్భ్రాంతి కలిగించింది. దీని మీద మనం అన్ని కోణాల్లోనూ ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది. ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈరోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్ళాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు జమ్మలమడుగులోని ఎస్పీ గారు డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకు ఉన్న క్లోజ్ దృశ్యం మనకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈరోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు డిఎస్పీ గారు. సో ఆల్రెడీ కూడా మార్నింగ్ యూటీవీలో మనం ఇదే న్యూస్ గురించి కవర్ చేసినప్పుడు కూడా డీఐజీ డెఫినెట్గా కూడా మరి కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం. దానికి తగ్గట్లే ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ఇప్పుడు వివరాలు వెల్లడించారు. అయితే సాయంత్రం లోపు ఈ కేసు తొందరగానే ఛేదిస్తారని అనుకున్నట్లుగానే సాయంత్రం లోపు కూడా వివరాలు వెల్లడిస్తామని ఆయన చెప్పారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ మరి కొన్ని ఆధారాలు తీసుకున్నాము, ఇప్పుడు గండిపేటలో కొన్ని ఆధారాలు లభించాయి అంటున్నారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ మా కడప ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, అక్కడ లభించిన ఆధారాలు ఏంటి, డీఐజీకి వీటికి సంబంధించి వివరాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్ గా వైష్ణవి హత్య కేసు సంబంధించి ప్రియుడు హత్య చేసి ఉంటాడు, ప్రియుని వల్లే వైష్ణవి హత్యకు గురై ఉంటుందని మొదట ఆలోచన చేశారు. అయితే హత్య ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రియుడు హత్య కాదు, ప్రియుడు చేసిన హత్య కాదు, ఇందులో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఆ పనుల్లో దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిన్నటి నుంచి దాదాపు ఈ కేసును విచారించారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఇతర ప్రాంతాలను పోలీసులు కూడా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తర్వాత నిన్న క్లూస్ టీమ్ కానీ తర్వాత వచ్చినటువంటి నిపుణుల బృందం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. మృతదేహంలో ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉండడం, తర్వాత వైష్ణవి ఉన్నటువంటి ముళ్ళ పొదల ప్రాంతం కూడా కొంత ఇబ్బందికరమైన, అంటే ఎవరు జనం వెళ్ళిన ప్రాంతము, అక్కడికి డెడ్ బాడీ ఎలా వచ్చింది, ఆ తర్వాత లేకుంటే వైష్ణవి అక్కడికి ఎలా వెళ్ళింది అన్న కోణంలో కూడా చాలా లోతైన దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ కోణం నుంచి కాకుండా కుటుంబ సభ్యుల కోణం నుంచి కూడా విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో కొంతమంది కుటుంబ సభ్యులు మరికొందరితో కలిసి వైష్ణవిని
హతమార్చి ఉంటారనే కోణంలో చేసిన దర్యాప్తులో పోలీసులకు కీలకమైన ఆధారాలు లభించాయి. అయితే ఏ కీలకమైన ఆధారాలు లభించాయి అన్నది వెల్లడి చేయలేదు. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా వైష్ణవి హత్య కేసు సంచలనాత్మకం కావడంతో కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్ళడం కాదు, గుట్టలు ఎక్కి తర్వాత రంగనాయక స్వామి వెనక ఉన్నట్టు గుడి భాగాన్ని అన్నిటినీ పరిశీలించి నడుచుకుంటూ వెళ్ళి స్వయంగా పరిశీలించిన తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం జరుగుతున్న కొద్దిసేపు ముందే తనకు కీలకమైన ఆధారాలు లభించాయి. సాయంత్రం లోపల పూర్తి వివరాలు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పడం జరిగింది జయశ్రీ. అయితే ప్రధానంగా వైష్ణవి హత్య కేసులో అందరూ భావిస్తున్నట్లే, అనుమానిస్తున్నట్లే ఇది పరువు హత్య, ఇది ప్రియుడు చేసిన హత్య కాదు అన్నట్టు వాదన వినిపిస్తుంది. ఆ వాదనకు డీజీ కోయ ప్రవీణ్ చెప్పేటువంటి మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఆ దిశగానే విచారణ సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే సాయంత్రానికి అసలు ముద్దాయిలను మీడియా ముందు కానీ లేదంటే ప్రజల ముందు కానీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే శర్మ, అంటే ఇప్పుడు డిఐజీ వెల్లడించిన వివరాల ప్రకారం కనుక చూస్తే ఈ సాయంత్రానికి వైష్ణవి హత్య మొత్తం కూడా ఒక కొలిక్కి రానుంది అనుకోవచ్చు. తప్పకుండా వైష్ణవి హత్య కేసు సంబంధించి పోలీసులు కూడా దీన్ని ముగించాలనే ప్రయత్నంలో ఉన్నారు. చాలా అనేక కోణాలను దర్యాప్తు చేశారు. అంటే ఇది సంచలనం కావడం, తర్వాత దీనికి రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత ఎవరన్నా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు, తర్వాత పర్యాటక ప్రాంతం కావడము, తర్వాత అక్కడ జనసంచారం తక్కువగా ఉండడం, ఇటీవల రాష్ట్రంలో చేసుకున్న అనేక ఈ అమ్మాయిల హత్య కేసులు కానీ అత్యాచార కేసు ఘటనల నేపథ్యంలో ఆ కోణంలో చాలా సీరియస్ గా దర్యాప్తు చేశారు. కాబట్టి అన్ని కీలకమైనటువంటి ఆధారాలు తమకు లభ్యమయ్యాయి. ఇంకా కేవలం వెల్లడి చేయడమే అన్నట్టుగా అటు పోలీస్ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. సో డిఐజీ వెల్లడించిన వివరాల ప్రకారం అయితే దీంట్లో ఇప్పటి వరకు కూడా ముందుగానైతే అనుమానితుడిగానైతే దీంట్లో, ఎందుకంటే వైష్ణవి శరీరం దొరికిన విధానం కనుక చూస్తే తను వివస్త్రగా దొరికింది, అదీ కాక తన ఒంటి మీద కూడా గాయాలు ఉండటం జరిగింది. సో ఇది అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ముఖ్యంగా కూడా తన ప్రియుడి మీద కూడా అనుమానాలు వ్యక్తం చేయడం అయితే జరిగింది. అయితే ఇవాళ పోస్ట్ మార్టం నివేదిక రావటం జరిగింది. మార్నింగ్ పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత అక్కడ ఏది కూడా అటువంటి ఘటన, అత్యాచార ఘటన ఏమీ జరగలేదని కూడా నిర్ధారణ అయింది. అయితే తర్వాత తన ఒంటి మీద గాయాలు ఇవన్నీ చూసిన తర్వాత కూడా కొట్టి చంపినట్లుగా, తన తలకి గాయం అవ్వటం వల్ల ముఖ్యంగా కూడా తను చనిపోయినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఆ తరువాత గండికోటకు డిఐజీ రావటం, అక్కడ ముఖ్యమైన ఆధారాలు సేకరించటము. అయితే ఇప్పుడు ఈ ఆధారాలు సేకరించక ముందర అన్న సురేంద్ర చంపి ఉంటాడు అన్న కోణంలో జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఒక పరువు హత్యగానే భావిస్తున్నట్లుగానైతే ఆ యాంగిల్లోనే ఇప్పుడు ప్రజెంట్ కూడా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ రోజు సాయంత్రమే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించనున్నట్లు చెప్పారు.